అవును, ఆయన వీర విధేయుడి కిందకే లెక్క. ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు. వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్ఆర్ నుంచి జగన్ దాకా 3 తరాల మనుషులతో పనిచేయడం ఎంతో కష్టమైన క్లిష్టమైన ప్రక్రియ. వరుసకు ఆ ముగ్గురు తాత తండ్రి మనవడు అయిన ముగ్గురు మధ్య ఎన్నో వ్యత్యాసాలుంటాయి. వాటిని అన్ని చూసి వారితో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన విజయసాయిరెడ్డి లాంటి వారు అరుదుగా ఉంటారు. సరే, ఆయనని ఇబ్బంది కలిగించిన జగన్ నుంచి వేరుపడ్డారు. అయితే ఆయన తాజాగా చేసిన ఒక ట్వీట్ చూస్తే ఆయన పేరు విధేయ సాయిగా చెప్పవచ్చేమో అనిపిస్తోంది. తాజా ట్వీట్ లో విజయసాయిరెడ్డి మాట అన్నారు. తాను జగన్ కి హాని తలపెట్టే పని ఏది చేయబోనని, జగన్ గురించి తాను పల్లెత్తి వ్యతిరేకంగా మాట్లాడింది లేదని చెప్పారు. తాను జగన్ అరెస్టు ఫలానా రోజు జరుగుతుందని సన్నిహితులతో జోస్యం చెప్పినట్లుగా గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల పట్ల, ఆ తరహా ప్రచారం పట్ల విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తేడా వచ్చింది జగన్ కోటరీతోనే అని, కానీ జగన్తో కాదని క్లారిటీ ఇచ్చారు. తాను జగన్ కి హాని కలిగించే పనులు ఇప్పటిదాకా చేయలేదు, ఎప్పుడూ చేయను అని ఖండితంగా చెప్పారు. తాను రాజకీయాల్లో లేనని, అందువల్ల తనకు ఏ నాయకుడితోనూ వ్యక్తిగతంగా విభేదాలు లేవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొత్తం మీద సాయిరెడ్డి చెప్పేదేంటంటే జగన్ మీద తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, ఇక ముందు చేయబోనని. నిజానికి విజయసాయిరెడ్డి ఎప్పుడూ జగన్ పట్ల అదే గౌరవం, అభిమానం చూపిస్తూనే వచ్చారు. జగన్ గారు అనే మీడియాతో మాట్లాడుతూ ఉండేవారు. అంతేకాదు జగన్ కి తనలాంటి వారు ఎంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్లినా నష్టం లేదని కూడా చెప్పారు. మరి విజయసాయిరెడ్డి మాత్రం తనను కెలికి జగన్ కి నష్టం కలిగించాలని జగన్ కోటరీ చూస్తోందని మాత్రమే అన్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ విషయంలో విజయసాయిరెడ్డి ఏమాత్రం తొందరపడదలుచుకోలేదని అంటున్నారు. అయితే ఆయనను కెలికితే మాత్రం ఏం జరుగుతుందో కూడా తెలియదంటున్నారు. ఎందుకంటే పరిణామాలు ఎప్పుడు ఎవరి చేతుల్లో ఉండవు కాబట్టి. ఇక విజయసాయిరెడ్డి నుంచి ఈ తరహా ట్వీట్ వచ్చింది కాబట్టి ఆయన విషయం వైసీపీ మరచిపోవడమే మేలని అంటున్నారు.